టుడే ఇంకో కామెంట్ వచ్చేసి, మేడం డిగ్రీ పీజీసీ చదివిన వాళ్ళు పీజీ మైక్రోబయాలజీ చదవడానికి ఎలిజిబులా మేడం అని చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నాడు. పీజీ మైక్రోబయాలజీ మీన్స్ ఎంఎస్సి మైక్రోబయాలజీ అని అర్థము. ఎంఎస్సి మైక్రోబయాలజీ కోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు వీడియో చూస్తున్నారు, ఛానల్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరు వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొత్త విషయం. మీరు లైక్ చేయడం వల్లనే మాకు ఇంకా కొత్త కొత్త వీడియో చేయాలనిపిస్తుంటాయి. మీరు అడిగిన క్వశ్చన్స్కి మేము రిప్లై ఇవ్వాలనిపిస్తుంటుంది కంపల్సరీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన డౌట్కి నేను రిప్లై ఇవ్వబోతున్నా. ఎంఎస్సి మైక్రోబయాలజీ కోర్స్ గురించి తెలుసుకున్నాం. ఎంఎస్సి మైక్రోబయాలజీ కోర్స్ అనేది 2 years కోర్సు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ బయో ఎనర్జెటిక్ అండ్ మాలిక్యులర్ ఎంజమాలజీ, మాలిక్యులర్ ఇమ్యునాలజీ, బయో ఇన్స్ట్రుమెంటేషన్, మైక్రోబియల్ ఫిజియాలజీ, ఫుడ్ మైక్రోబయాలజీ, డైరీ మైక్రోబయాలజీ, మైక్రోబియల్ డైవర్సిటీ. ఈ మైక్రోబయాలజీ కోర్స్ అనేది అడ్వాన్స్ స్టడీ. వీళ్ళు అడ్వాన్స్గా ఇప్పుడు 2019 కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ టైంలో వీళ్ళు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. వీళ్ళు రీసెర్చ్లో కానీ, వాళ్ళు వైరస్ని ఐడెంటిఫై చేయడంలో కానీ అన్నిట్లలో వీళ్ళు యూజ్ అవ్వడం వల్ల మనము దాని నుంచి బయటపడే వాళ్ళము. కాబట్టి ఈ ఎంఎస్సి ఈ మైక్రోబయాలజీ కోర్స్ వాళ్ళు బయాలజీ మోస్ట్లీ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఎంఎస్సి మైక్రోబయాలజీ? ఎంఎస్సి మైక్రోబయాలజీ అంటే ద రీసెర్చ్ అండ్ స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజం అంటే వైరస్, ఫంగి, బ్యాక్టీరియా, మైక్రోబిక్ లివింగ్ ఫామ్స్ అన్నమాట. అన్ని లివింగ్ ఫామ్స్ గురించి ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా బయాలజికల్, ద ఎక్స్ప్లోర్ దిస్ క్రియేచర్స్ బిహేవియర్, స్ట్రక్చర్స్ అండ్ రోల్ ఇన్ డిఫరెంట్ ఈకోసిస్టమ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ బయో టెక్నాలజీ అండ్ హ్యూమన్ హెల్త్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, బయోటెక్నాలజీలో ఏ విధంగా ఎఫెక్ట్స్ ఉంటుంది అనేది వీళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ వీటి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేయాలంటే మనకి ఎలిజిబిలిటీ ఏముండాలి అనేసి మనం చూద్దాము. ఇండివిజువల్ రిక్వైర్డ్ కంప్లీట్ బీఎస్సీ ఏ బ్రాంచ్ అయినా సరే వాళ్ళు రికగ్నైజ్డ్ అయిన బోర్డు నుంచి ఉండాలి కంపల్సరీ. ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు బిట్సాట్, సిపిజెట్, సెట్, ఐపీయూ ఉంటుంది. మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి సక్సెస్ఫుల్గా బీఎస్సీ విత్ మినిమం 50% మార్క్స్ ఉండాలి. బీఎస్సీకి సంబంధించి డిగ్రీ అయిపోయింది. మనకు అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మన మెరిట్ మీద ఉంటుంది. మనకు డిగ్రీలో వచ్చిన మెరిట్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రన్స్ రాస్తాం కదా, ఆ ఎంట్రన్స్తో మనని అడ్మిట్ చేసుకుంటారు అనమాట. మనము ఈ 2 years కదా, 4 semesters ఉంటుంది. ఈ ఎంఎస్సి మైక్రోబయాలజీ అనేది అయిపోయిన తర్వాత ఎలాంటి బిజినెస్లు చేసుకోవచ్చు. ఓన్లీ జాబ్సే కాకుండా ఎలాంటిది ఫుడ్ ప్రొడక్షను, వైన్ ప్రొడక్షను, మష్రూమ్ కల్టివేషను, అగ్రికల్చర్ కన్సల్టింగు, బయోగ్యాస్ జనరేషను, రీసెర్చ్ ల్యాబ్లలో అలా ఈ విధంగా ఉంటాయి అవి. మనకి దీంట్లో ఫీజ్ డీటెయిల్స్ ఏముంటుంది అంటే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, శాలరీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. జాబ్ ప్రొఫైల్స్ కూడా ఇదిగోండి మనకు స్క్రీన్ మీద ఇమేజ్ ఉంది. జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిన వాళ్ళకు మనకు ఎలాంటి కంపెనీలో రిక్రూట్మెంట్ ఉంటుంది, జాబ్ రిక్రూట్మెంట్ అనేది మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇవి టాప్ కంపెనీలు. ఇవే కాకుండా మనకు ఏ కంపెనీలో మైక్రోబయాలజీ అంటే వీళ్ళు వచ్చేసి బయాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్లో వీళ్ళు చదువుతారు కాబట్టి వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీ కాకుండా రీసెర్చ్ దాంట్లలో కూడా, ల్యాబ్లలో కూడా వీళ్ళు జాబ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి కంపల్సరీగా. బీజెడ్స్ కోర్సు చేసినావు కదా, నువ్వు ఎలిజిబులే ఎంఎస్సి మైక్రోబయాలజీ కోర్సు చేసుకోవడానికి. చూడండి పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది జాబ్ ఆపర్చునిటీస్. ఎలాంటి మనకు కంపెనీలలో జాబ్స్ అవైలబుల్ ఉంటాయి, మనకి స్కోప్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. జాబ్ ఆపర్చునిటీస్ టాప్ కంపెనీలు ఏ కంపెనీలలో, ఫార్మా అయితే ఏ కంపెనీలలో, బయోటెక్నాలజీ కంపెనీలు అయితే ఏవి, అయితే యూనివర్సిటీలు అయితే ఎలా, ల్యాబొరేటరీలు అయితే ఏదా, ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఎక్కడెక్కడ అనేసి స్క్రీన్ మీద ఉంది కదా. ఇక్కడ మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన వెంబడే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.